వికారాబాద్ లో కాంగ్రెస్ డీసీసీ శిక్షణ తరగతులు ముగిశాయి. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ను ప్రధాని చేయటమే లక్ష్యమన్నారు. సోనియా గాంధీ పేరుతో తెలంగాణలో అధికారంలోకి వచ్చామని, దేశం కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నారు. సీఎం శిక్షణ తరగతుల్లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, సీఎం శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, సంఘటన్ సృజన్ అభియాన్ పేరుతో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అటు తెలంగాణ, ఏపీ డీసీసీ అధ్యక్షులకు 10 రోజుల పాటు శిక్షణా తరగతులను ఏర్పాటు చేసింది. ఇది వికారాబాద్ జిల్లా ఏదైతే అనంతగిరి హరిత రిసార్ట్స్లో ఈ 10 రోజుల పాటు కూడా శిక్షణ జరిగింది. ఈరోజు శిక్షణ ముగింపు కార్యక్రమంకి ఏదైతే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఎంపీ కేసీ వేణుగోపాల్ వీరందరూ కూడా ఏదైతే సమావేశం కూడా హాజరయ్యి సమావేశంలో డీసీసీలకు దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది. రాహుల్ గాంధీ మాట్లాడుతూ చాలా స్పష్టమైనటువంటి లైన్ని వారు చెప్పారు. ఏదైతే డీసీసీ అధ్యక్షులే ఆ జిల్లాలో సుప్రీంస్ అని చెప్పి కూడా ఏదైతే కోట్ చేస్తూ కూడా ఒక పదాన్ని వాడారు. అలాగే ఆ జిల్లాలో పార్టీకి సంబంధించినటువంటి బలోపేతానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, అక్కడ ప్రజలతో మమేకం ఎలా అవ్వాలి, ఇలాంటి అనేక అంశాలను కూడా రాహుల్ గాంధీ డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీంతోపాటు రాహుల్ గాంధీ మాట్లాడుతూ కూడా ప్రస్తుతం మోడీ, ట్రంప్ వద్ద ఏదైతే లొంగిపోయారు, సో మోడీ, ట్రంప్కు వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు చేయలేరు, దేశం చాలా ప్రమాదంలో ఉంది, సో మనంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది, డీసీసీ అధ్యక్షులంతా కూడా నా టీం మెంబర్సే అని చెప్పుకుంటూ కూడా రాహుల్ గాంధీ మాట్లాడడం కూడా జరిగింది. ఇక బీజేపీ సిద్ధాంతం హింస, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అహింస. ఎలాగైనా అధికారంలోకి రావాలనుకోవడం బీజేపీ లక్ష్యం, కానీ ప్రజలను మెప్పించి అధికారంలోకి రావాలనుకోవడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. సో ఇవన్నీ గుర్తుంచుకొని ప్రజల కోసం పనిచేయాలి, ప్రజలకు మంచి జరిగే పనుల కోసం మనం పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి, చాలా క్రమశిక్షణతో పనిచేయాలి అనేటి అంశాలన్నింటినీ కూడా రాహుల్ గాంధీ ఏదైతే అటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షులకు ఏదైతే దిశానిర్దేశం చేశారో, దీంతో పాటు చాలామంది డీసీసీ అధ్యక్షులు కూడా రాహుల్ గాంధీతో కొన్ని ప్రశ్నలు, ఏదైతే డౌట్స్ ఉన్నటువంటి ప్రశ్నలు కూడా అడిగినట్టు కూడా తెలిసింది. దానికి కూడా రాహుల్ గాంధీ సమాధానం చెప్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉన్నాయి, గత 60-65 ఏళ్ళ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏ సిద్ధాంతాల మీద నడుస్తుంది, ఇవన్నీ అంశాలను కూడా ఏదైతే చర్చకు ఈ శిక్షణ తరగతిలో చర్చకు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక దీంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే ముగింపు కార్యక్రమంలో శిక్షణ తరగతిలో కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. 19 ఏళ్లలో జెడ్పీటీసీ నుంచి ఏదైతే నా రాజకీయ ప్రస్థానం మొదలైంది, అలాగే ఎమ్మెల్యేగా అనుభవం ఉంది, అలాగే నాకు ఎమ్మెల్సీగా అనుభవం ఉంది, ఎంపీగా అనుభవం ఉంది, పీసీసీ అధ్యక్షుడిగా అనుభవం ఉంది, ప్రస్తుతం నేరుగా సీఎం అయ్యాను. సో ఎప్పుడు కూడా నిత్యం ప్రజల్లో ఉన్నాను, కష్టపడుతూ ఉన్నాను, ఎప్పుడు కూడా పైరవీలకు తారివ్వలేదు, ఖచ్చితంగా ప్రజల్లో ఉంటూనే ప్రజల కష్టాలు తెలుసుకుంటూనే పనిచేశాను. ఎన్నో కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు, నిన్న కూడా కోర్టుకి వెళ్ళి వచ్చాను, అలాగే నాపై పరునష్టం దావా కేసులు పెట్టారు. ఇలాంటి అనేకమైనటువంటి ఒత్తిళ్లు రాజకీయంలో ఉన్నప్పుడు ఉంటాయి. సో ఇవన్నింటినీ కూడా ఎదుర్కొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది. సో డీసీసీ అధ్యక్షులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి. పార్టీ బలోపేతం కోసం ఏదైతే ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది, పార్టీ బలోపేతంతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి, ప్రజలతో ఎలా మమేకం అవ్వాలనే దానిపైన, అలాగే రానున్నటువంటి ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన, ఇలాంటి అంశాలన్నింటిపైన ఏదైతే శిక్షణ తరగతుల్లో ఏదైతే శిక్షణ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో డీసీసీ అధ్యక్షులు పూర్తి స్థాయిలో కూడా పట్టు సాధించాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఏదైతే చెప్పడం జరిగింది. సో రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితమే వికారాబాద్ శిక్షణ తరగతుల నుంచి కూడా శంషాబాద్ వెళ్ళిపోయారు. శంషాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్తారు. అది రైట్, థ్యాంక్ యూ అజీమ్.